హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే ఎడ్యుకేషన్. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్ ట్రైనర్ నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడున్న సినారియోలో అంటే లైక్ ఇది చిన్నప్పటి నుంచి నేర్చుకున్న అవును. సబ్జెక్టే కాబట్టి ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్. లైక్ ఎందుకు సార్ అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నప్పుడు కూడా ఇంకా నేర్చుకోలేకపోతున్నాం ఎందుకంటారు? సార్ మనకేంటంటే ఇప్పుడు స్కూల్‌లో ఏమవుతుందంటే మనకు ఫస్ట్ మనం ఎల్‌కేజీలో జాయిన్ అవుతాం, నర్సరీలో జాయిన్ అవుతాం. అక్కడేందంటే మనకు కిక్ ఉంటది. వాళ్ళు నేర్పిస్తుంటారు, మనం నేర్చుకుంటుంటాము. మనకు భయమనేది ఉండదు. అది కంటిన్యూ అవుతుంటది. కానీ మనకేమవుతుందంటే ఇప్పుడు క్లాస్, ఎయిత్ క్లాసు, నైన్త్ క్లాసు, 10థ్ క్లాస్ వచ్చేవరకేందంటే వాళ్ళేం చేస్తారంటే అర్థం చేపిచ్చాలి అనే దాంట్లో వాళ్ళు తెలుగులో మాట్లాడతారు. ఇప్పుడు టీచర్‌లొచ్చి తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారు మనకు. అవును. సో, మనమేం చేస్తామంటే మన స్కోర్ మీద మనం ఫోకస్ చేస్తాం. అవును. స్కోర్ మీద ఫోకస్ చేసి 10థ్ క్లాస్ మార్క్స్ వచ్చేస్తే మనకు స్టేట్ ర్యాంక్ వస్తది. ఏదో ఒక ర్యాంక్ వచ్చేస్తది మనకు బయటకొచ్చేస్తాం మనం. ఇంటర్మీడియేట్ రాగానే ఏందంటే మన టార్గెట్ ఏంటి? ఎంపీసీ. ఇప్పుడు టార్గెట్ ఏంది ఎంపీసీ. ఎంపీసీ అంటే ఇంకా రుద్దడమే కదా! అంటే వాళ్ళేం చేస్తారంటే వాళ్ళు చదివిపిచ్చేస్తారు. వాళ్ళు తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మనం ఆన్సర్‌లన్నీ ఇంగ్లీష్‌లో రాస్తాం. కానీ మీకు తర్వాత ఇంజినీరింగ్. ఎప్పుడు మనకు ట్రబుల్ ఫేస్ చేస్తామంటే మనం అంటే ఫైనల్ ఇయర్‌కొచ్చినాక ట్రబుల్ ఫేస్ చేస్తాం. ఎందుకు? ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి కాబట్టి. అవును. అప్పటివరకు మనం మాట్లాడం కదా! అవును. మనం ఎంజాయ్ చేస్తుంటాం. హ్మ్. సో, మనము బిగినింగ్ నుంచి మనం కంటిన్యూ వరకు ఎవరేం మాట్లాడినా సరే మీ ఆన్సరు ఇంగ్లీష్‌లోనే ఉండాలి. మీ క్వెషన్ ఇంగ్లీష్‌లోనే ఉండాలి. ఏది మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసినా అది ఇంగ్లీష్‌లోనే ఉండాలి. అప్పుడేమవుద్దంటే మనకి ఇంగ్లీష్ ఈజీగా వచ్చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు నాకు హ్మ్. నేను ఎంత ఎంత పెద్ద ఇంగ్లీష్ ట్రైనర్ అయినా డైలీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదువుతాను నేను. అవును. దానివల్ల మనకేమవుతుంది కనీసం ఒక 4 వర్డ్స్, 5 వర్డ్స్, 6 వర్డ్స్ నేర్చుకుంటాం మనం. మనం టీవీ ఆన్ చేసాం. మనం ఏం ఆన్ చేస్తాం? తెలుగు న్యూస్ ఛానెల్ ఆన్ చేస్తాం. అవును. దాని బదులు మీరు ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ ఆన్ చేశారనుకోండి. ఎన్‌డీటీవీ గాని, సీఎన్ఎన్ గాని, హుహు. ఐబీఎన్ గాని ఏదో ఒక ఛానెల్ ఆన్ చేశారనుకోండి. కనీసం మీరు ఒక 10 నిమిషాల్లో 4, 5 వర్డ్స్ నేర్చుకుంటారు. హ్మ్. రైట్? రైట్. సో, ఇప్పుడు ఎవరికైనా అర్థమవుతది ఇంగ్లీష్. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్‌కైనా సరే, సెక్యూరిటీ గార్డ్‌కైనా సరే వాళ్ళకి అర్థమవుతది. కానీ వాళ్ళు రిప్లై ఇయ్యలేకపోవచ్చు. వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో, మీరు క్వెషన్ ఇంగ్లీష్‌లో ఎయ్యాలి. వాళ్ళు హ్మ్. క్వెషన్ చేసినప్పుడు మీరు ఇంగ్లీష్‌లోనే ఆన్సర్ ఇవ్వాలి. రెగ్యులర్‌గా ఇది ఇది ప్రాక్టీస్ చేశారనుకోండి, మనకు ఆటోమేటిక్ ఇంగ్లీష్ వచ్చేస్తది. అది 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 మిస్ కాదిక. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సండే వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్. ఏదో తెలుగు న్యూస్ పేపర్ కొనేస్తాం. తెలుగు అంటే తెలుగే ఫాలో అవుతుంటాం మనం. సో, మీరు చదివే బుక్ ఇంగ్లీష్‌లో ఉండాలి. మీరు హ్మ్. చూసే ఛానెల్ ఇంగ్లీష్‌లో ఉండాలి. రైట్? మీరు మాట్లాడే భాష ఇంగ్లీష్‌లో ఉండాలి. ఏదైనా సరే ఇంగ్లీష్‌లోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని మైక్ అంటున్నాం. దీన్ని టేబుల్ అంటున్నాం. అవును. సో, వీటిని కనెక్షన్ చేయడం రావాలి. రైట్. రైట్? దేర్ ఇస్ ఎ మైక్ బిసైడ్ ద టేబుల్. హ్మ్. సో, దేర్ ఆర్ 2 వీడియోగ్రాఫర్స్ షూటింగ్ అస్. సో, మన వీడియోగ్రాఫర్ అంటున్నాం. మన తెలుగులో చెప్పట్లేదు కదా! మన అవును. యాంకర్ అంటున్నాం. అవును. దాన్ని తెలుగులో మార్చలేదు కదా! భాషలో. సో, వర్డ్స్ అన్నీ ఆల్‌మోస్ట్ ఆల్ 99% ఇంగ్లీష్‌లోనే ఉంటాయి అవి. హ్మ్. వాటిని జాయిన్ చేయడమే ఇంగ్లీష్ అంతే. అంతకు మించి ఇంకేం లేదు. అంటే ఇదెట్లా ఇప్పుడు లైక్ మీడియం వైస్ ఏమన్నా ఉంటదా? అంటే ఇప్పుడు చాలామందేంటంటే ఇంగ్లీష్ మీడియం వైపు కొంతమంది చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఇంగ్లీష్ మీద ఫోకస్ చేపియడము. సో, ఇక్కడ తెలుగు మీడియం అనే ఒక ఫ్యాక్టర్ ఉంది. ఈ 2 ఉన్నాయి. అంటే దీన్ని కంపారిజన్ చేసుకొని ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు మనం తెలుగు మీడియం అనుకోండి. మన అవును. మైండ్‌లో ఏం ఫిక్స్ అయ్యి ఉంటది? మనకి ఇంగ్లీష్ రాదిగ. అవును. ఎందుకంటే అక్కడ ఏమవుద్దంటే మన సబ్జెక్ట్‌లన్నీ తెలుగులోనే ఉంటాయి. హ్మ్. ఇంకోటి ఏం చేంజెస్ ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఒకటి మన సిక్స్త్ క్లాస్‌లో ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడైతే హ్మ్. అన్ని క్లాస్‌లో ఉందనుకోండి. హ్మ్. వాళ్ళేం చేస్తే అప్పుడు మేమున్నప్పుడు సిక్స్త్ క్లాస్‌లో ఇంట్రొడ్యూస్ చేసేవాళ్ళు ఆళ్ళు. హ్మ్. ఫిఫ్త్, సిక్స్త్‌లో ఇంట్రడక్షన్ ఉండేది. ఓకే. మనకి ఎక్కడానికి టైం పడతది కదా! ఫస్ట్ అది. ఆ భయంతోని. రైట్? అవును. సార్‌కి టైం ఉండదు. హ్మ్. ఇప్పుడు 40 మంది, 60 మంది క్లాస్‌లో ఉంటారు. గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు. ప్రైవేట్ స్కూల్ అయితే 30, 40 మంది ఉంటారు. సో, అక్కడ తెలుగు ఎక్స్‌ప్లనేషన్ అనేది వచ్చి వాళ్ళు టార్గెట్ అనేది లెసన్ చెప్పడమే కదా! హ్మ్. అవును. లెసన్ చెప్పడం అనేది మనకు కళ్ళు మూసి కళ్ళు తెరిచినప్పుడు ఎగ్జామ్స్ వచ్చేస్తాయి. ఎఫ్ఏ1, ఖచ్చితంగా. ఎఫ్ఏ2, ఎఫ్ఏ3 ఎగ్జామ్స్ ఎస్ఏ1 అని, ఎస్ఏ2 అని ఎగ్జామ్ ఖచ్చితంగా. మన టార్గెట్ అంతా రాసుడు మీద ఉంటది గానీ, మాట్లాడడం మీద మీకు ఛాన్స్ ఎక్కడుంటది? సార్ మీకు ఛాన్స్ ఇవ్వడు. స్కూల్ మీకు ఛాన్స్ ఇయ్యదు. కాలేజ్ ఓకే. కూడా మీకు ఛాన్స్ ఇయ్యదు. అవును. మనకి ఇంటర్‌లో కూడా ఛాన్స్ ఉండదు. ఎప్పుడు మనము ఇప్పుడు డిగ్రీలో ఫైనల్ ఇయర్‌కెళ్ళినప్పుడు మనకు స్టార్ట్ అయిపోతది. ఏంటి? ఈ భయం స్టార్ట్ అయిపోతది. రైట్. అరే! అవును. మనం జాబ్‌కెళ్తే అక్కడ ఇంగ్లీష్‌లో మాట్లాడాలి ఎట్లా? అప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. దానికంటే ముందే మీరు రెగ్యులర్‌గా మామూలుగా ఫస్ట్ నుంచే చేస్తే బావుంటది. మీడియం మ్యాటర్ కాదు ఇక్కడ. జస్ట్ హ్మ్. ఫియర్ మ్యాటర్ అంతే. ఓకే. అంటే ఇప్పుడు భయం. భయం. ఇప్పుడు ఓకే. ఏం చేస్తానంటే ఎంత ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా సరే మాట్లాడాలంటే భయమైతది. ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టీస్ ఉండదు గదా! అవును. ఎవరు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరు మాట్లాడడానికి. హ్మ్. వాళ్ళకి అది లోపల ఉండిపోద్దది భయం. ఆ రైట్. భయం తగ్గాలంటే మీరు రెగ్యులర్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాల్సిందే. వచ్చేస్తది మనకు. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాల్సిందే. అది వచ్చేంత వరకు దాని మీద ఫోకస్ చేయాల్సిందే అనమాట. సార్ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం ఇన్‌స్టా గాని, లేకపోతే యూట్యూబ్ గాని ఏది చూసినా అవును. సరే మనం ఏం హ్మ్. చేస్తున్నాం అది తెలుగులోనే చూస్తున్నాం. అవును. అన్నీ మనకేందంటే ఈజీగా అర్థమవుతది కాబట్టి మనకు కిక్ ఉంటది. అవును. తెలుగు వాళ్ళు తెలుగు ఫాలో అవుతారు. మలయాళం వాళ్ళు మలయాళం ఫాలో అవుతారు. ఎవరైనా వాళ్ళ లాంగ్వేజ్ ఫాలో అయిపోతుంటారు. మీకు ఇంగ్లీష్ వచ్చే ఛాన్స్ ఎక్కడుంది? ఆ! కదా! రైట్.
అది రావాలంటే కొంచెం జస్ట్ ఇంకోటేందంటే మనము ఒక ఒక చిన్న స్పీచ్ ఇచ్చారు మీరు. మీ ఫ్రెండ్ గురించి చెప్పారు. ఒక ఫ్రూట్ గురించి చెప్పారు. ఒక బుక్ గురించి దేని గురించో చెప్తున్నారు మీరు. అది ఇంగ్లీష్‌లో చెప్పడం వేరుంటది. తెలుగులో చెప్పడం వేరుంటది. సో, హ్మ్. మీరు చెప్పడం ప్రారంభించాలి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ నుంచి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేయాలి. అవును. మీ ఫ్రెండ్ గురించి డిస్క్రైబ్ చేయాలి. హ్మ్. సంథింగ్ ఏదో ఒకటి. మీరు నేర్చుకున్నది ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. హ్మ్. అలవాటయిపోవాలి మనకంతే. మీరు అలవాటైతే వచ్చేస్తదది. ఇంకోటి మీరు మనం ఏమనుకుంటామంటే మన మైండ్‌లో ఇది చాలా కష్టము. ఇది మనతోని కాదిగ అనుకుంటున్నాం మనం. అలా ఏముండదు. ఎవరితోని ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కగలుగుతున్నప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడం పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా! అంతే. అంతే సార్. కదా! రైట్. సో, ఎన్నో ఇప్పుడు అబ్రాడ్ ఎక్కడికెళ్ళో జాబ్ చేస్తున్నాం మనం. ఎన్నో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు హైదరాబాద్‌లో చూద్దాం. మనం అనుకుంటాం ఇక్కడ 200 కిలోమీటర్లు వెళ్తే మనకు విజయవాడ వస్తది అనుకుందాం. కానీ మార్కెటింగ్ వాళ్ళు 200 కిలోమీటర్లు హైదరాబాద్ తిరిగిస్తారు. అంతే కదా! మరి అంత కష్టం మీరు అంత కష్టపడుతున్నప్పుడు మరి ఇంగ్లీష్ అనేది పెద్ద చాలా చాలా సింపుల్ ఇది. యెస్. చాలా ఈజీ. యెస్. పెద్ద నాకు తెలిసి అయితే పెద్ద టాస్క్ ఏం కాదు ఇది. రైట్. అంటే చాలా మందికంటే లైక్ ఎవరైతే ఇది బేసిక్‌గా ఫియర్ నుంచి వస్తుందని అనుకుంటున్నారు. అంతే సార్. ఇప్పుడు ఇంగ్లీష్‌లో ఒక ప్రోవర్బ్ ఉంటది. హ్మ్. థింక్ ఇట్ ఈజీ, మేక్ ఇట్ ఈజీ. థింక్ ఇట్ హార్డ్, మేక్ ఇట్ హార్డ్. ఇప్పుడు మనం పంజాగుట్ట చౌరస్తాలో నించున్నాము. రోడ్ క్రాస్ చేయలేమని మీరు అనుకున్నారనుకోండి. మీరు క్రాస్ చేయగలుగుతారా ఇగ? చేయలేం. అదే అట్లా అనుకోకుండా మన హైదరాబాద్ స్టైల్ ఏంది? జస్ట్ చెయ్యి లేపి వాడు బస్ ఆపేసి రోడ్ క్రాస్ చేయడమే. అంతే. అంతే. ఇది ఇంగ్లీష్ కూడా అంతే. రైట్. మీరు ఈజీ అనుకుంటే ఈజీ అయిపోతది. హార్డ్ అనుకుంటే ఇంకా హార్డ్ అది. మీకు కాదిగ అది. ఓకే. ఇంపాసిబుల్ అది. థాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలామంది ఏంటంటే ఇంగ్లీషు అంటే నేర్చుకోలేకపోవడం వల్ల రాకుండా ఉందేమో నాకి. సో, నేను ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది. కానీ నేను మాట్లాడలేకపోతున్నా అని చాలామంది అనుకుంటున్నారనమాట. ఓన్లీ బికాస్ ఆఫ్ ఫియర్ వల్ల ఇది మనకి రావట్లేదు అంతే. అంతే. రైట్. మీరు ఆ ఫియర్‌ని క్రాస్ చేస్తే ఏమైనా చేయొచ్చు మనం. హ్మ్. రైట్. ఇంగ్లీష్ నథింగ్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్స్ సో మచ్. యూ ఆర్ వెల్కమ్ సార్. యాహ్!